హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా అయితే చాలా బాగున్నాము. ఇంకా నైట్ మేము తీసిన వీడియో అనమాట ఇది. ఇంకా ఇక్కడైతే నేను మా పెద్దోడైతే మాకు ఇంటికి దగ్గరలోనే అయితే సండే మార్కెట్ అనేసి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళేసి అయితే నేనైతే కూరగాయలు అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట, నేను మా పెద్దోడు. ఒకసారి మార్కెట్ కూడా చూపిద్దాం అనేసి అయితే చిన్న వీడియో అయితే పెట్టాను అనమాట. కొంచెం భయపడుతున్నాయి పెట్టాను. నేను మామూలుగా అయితే బయట వీడియోస్ అయితే తీయను, నాకు చాలా భయము. ఇంకా మా పెద్దోని తీయరా అంటే వాడు నాకన్నా చాలా భయపడతాడు అనమాట. ఇంక అందుకనేసి వాడు అట్లా అయితే వీడియోస్ అయితే తీశాడు. ఇదంతా సండే మార్కెట్ అనమాట. ఇంకా మా పెద్దోని తీసుకుంటే అయితే వీడియో రారా అంటే వాడు భయపడి తీయలేదు. ఇంకా నేనే అయితే వెంకిల నుంచి అయితే వీడియో అయితే తీసుకుంటూ వచ్చాను అనమాట. నాకు కూడా కొంచెం భయం అనిపించింది, కానీ తీసాను. భయపడితే ఇంకా అట్లనే భయపడాల్సి వస్తుంది అనేసి. ఇంక ఇక్కడైతే ఆంటీ అయితే ఇంకా మా పెద్దోని నేను పిలుస్తుంటే ఆంటీ కూడా అయితే ఇంకా అట్లా కామెడీ అయితే చేస్తుంది అనమాట. నేను ఎక్కువగా కూరగాయలు ఇలాంటి వాళ్ళ కింద కూర్చుంటారు కదా, అమ్ముతారు కదా, కొంచెం ఏజ్ అయిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఎక్కువ శాతం కూరగాయలు ఎన్ని ఉన్నా కూడా చాలా వరకు తీసుకోరు. బండ్ల మీద ఇట్లా పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. నేనైతే ఎక్కువ అయితే నేను ఇలాంటి వాళ్ళ దగ్గరనే తీసుకుంటూ ఉంటాను అనమాట కూరగాయలు. ఆకుకూరలు కంపల్సరీ అయితే ఇలాంటి వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటాను. వాళ్ళు కొంచెం ఒక కట్ట ఎక్కువ కూడా ఇస్తారు, మంచిగా కూడా మాట్లాడతారు. ఇంకే దాని పక్కన అయితే పాప్కార్న్ అయితే కనిపించింది. ఇంకా పాప్కార్న్ కనిపించిందంటే ఇంకా వదలకుండా అయితే ఉండం కదా. ఇక పక్క అయితే పాప్కార్న్ అయితే 4 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము, మా పిల్లలకి ఇంకా నాకు. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మజా కూడా తీసుకుని అయితే ఇంటికి వెళ్ళాము. ఇంక ఇక్కడైతే వెళ్తున్నాము ఇంటికి. ఇంకా మా పెద్దోడైతే బ్యాగ్ పట్టుకున్నాడు. వీడియో తీయరంటే నేను తీయను, బ్యాగ్ పట్టుకుంటా అన్నాడు. ఇంక అందుకనేసి బ్యాగ్ వాడికి ఇచ్చి వీడియో అయితే నేను తీసుకుంటూ అయితే వచ్చానమాట. ఇంకా మార్కెట్ మొత్తం అయితే ఇలా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే మా ఏరియా వస్తుంది అనమాట. చాలా దగ్గరనే, కాకపోతే నడుచుకుంటూ కూడా రావచ్చు. ఇంక ఇక్కడైతే అవి కనిపించాయి కదా రోళ్ళు, అవన్నీ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతకు ముందుకు లేకుండే, ఆయన కొత్తగా పెట్టినట్టున్నాడు. అబ్బా అనిపించింది, తీసుకుందాం అనిపించింది. కానీ ఇంకా అప్పటికే కూరగాయలన్నీ తీసుకోవడం వల్ల ఇంకా మనీ అయితే లేకుండే. ఇంకా సరే అనేసి ఇంటికైతే వెళ్ళాను అనమాట. మా గల్లీలో కొంచెం కుక్కలు ఉంటాయి, అందుకని భయమయ్యి ఇంకా బండి మీద అయితే వస్తామన్నమాట. దగ్గరనే కాబట్టి ఇంకా మా పెద్దోని తీసుకొని అయితే వస్తామన్నమాట. మరీ మెయిన్ రోడ్కి అట్లా అయితే పిల్లల్ని ఏం పంపించాను. ఇంక ఇంటికి దగ్గరనే కదా అనేసి ఇంకా మా పెద్దోని తీసుకొని అయితే వస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇంటికి వచ్చేసి అయితే ప్రశాంతంగా కూర్చొని అయితే మజా పోసుకొని ఇంకా పాప్కార్న్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. మాకు ఇష్టం చాలా పాప్కార్న్. సండే వచ్చిందంటే ఇంకా పాప్కార్న్ అయితే కంపల్సరీ తెచ్చుకుంటూ ఉంటాము. ఇంకా ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అండి, మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఇది. పిల్లలు అయితే ఎవరు లేవక ముందుకైతే ఈ పని అయితే వేసుకున్నాను. ఇంకా వాటర్ లేకపోతే ఇదంతా కడిగేసుకొని ఇంకా వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. రెగ్యులర్గా ఉండే పనులే, ఇంకా నేను ఎట్లా చేసుకుంటా అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా ఆలోపు అయితే వంట కూడా రెడీ అయిపోయింది. ఇంక పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారు ఉంటే కొంచెం టిఫిన్ అయితే లేటుగానే ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. కొంచెం ఆయన లేరు, ఇంకా పనికి వెళ్ళిపోతున్నారు తొందరగా అంటే ఇంకా మార్నింగే పిల్లలతో పాటు అయితే టిఫిన్ ఇచ్చి పంపించేస్తాను చేసి. ఇంకా మా వారు కొంచెం లేట్ అయ్యి వెళ్తానంటే ఇంకా సరే అనేసి పిల్లల్ని పంపించేసేది అయితే నేనైతే ఇంకా వంట అయితే చేసుకొని ఇంట్లో పనులని, ఇంకా మా వారు కూడా అందరు వెళ్ళిపోయాక ఇంకా బయట పనులు అవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా వంట చేసేలోపు అయితే ఇంకా పనామె వస్తుంది అనేసి ఇంక ఇల్లు కూడా ఊడ్చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. ఎందుకంటే ఆమె వచ్చిందంటే ఇంకా గిన్నెలు తోమేసి ఇల్లంతా తుడుస్తూ ఉంటుంది. ఇంకా అందుకనేసి ఇంకా ఎందుకులే అనేసి ఇంకా ఇల్లు అయితే ఊడ్చి పెట్టేసుకుంటే ఇంకా ఆమె గిన్నెలు తోమేసి అయితే ఇంకా ఇల్లు తుడుస్తూ ఉంటుంది.
ఇంకా మావాడు మా టెడ్డిగాడైతే ఇంకా నేను ఎక్కడ పోతే అక్కడే అనమాట. నేను మామూలుగా బయటకు పోయినా కూడా నన్ను ఇడిచిపెట్టి ఎక్కడ పోతా అనేసి ఊరికొస్తూ ఉంటాడు వాడు. ఎంత నిద్రలు ఉన్నా అసలు వాడితో ఫుల్ టైంపాస్ అవుతుంది నాకైతే. ఇంకా నా పని అయితే ఇదంతా ఇల్లు మొత్తం అయితే ఇంకా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంక ఇక్కడైతే మా టెడ్డీ గారు చూడండి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడంటే, ఇంకా మా వారు రెడీ అయ్యాడనమాట. టిఫిన్ పెట్టాను. ఇంకా మా అమ్మ నన్ను ఇడిచిపెట్టి పోతుందేమో అనేసి వాడు ఓవర్ యాక్షన్ బయటికి తీసుకెళ్తా అనేసి అట్లా చేస్తూ ఉంటాడు. క్యూట్ క్యూట్ పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆమె అయితే గిన్నెలన్నీ తోమేసి ఇల్లంతా తూడ్చేసి అయితే వెళ్తుందనమాట. ఇక్కడైతే మా ఆయన కూడా టిఫిన్ అయితే తీసుకొని అయితే ఇంకా ఆయన స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా స్కూల్లో టిఫిన్ ఇచ్చేసి ఆయన పనికి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఇంకా ఆయన వెళ్ళిపోగానే ఇంకా నా పని అయితే స్టార్ట్. ఇంకా బయట అంతా ఊడ్చుకుంటాను. ఇంకా మా వారు ఉన్నాడు అంటే ఇంకా నేను బయట అయితే తొందరగా అయితే ఏం ఊడ్చను. ఎందుకంటే టిఫిన్కి లేట్ అయిపోతుంది. ఇంకా ఆయన కూడా పనికి వెళ్ళాలి కాబట్టి ఇంకా కొంచెం ఆయన వెళ్ళాక నేను బయట అయితే ఊడ్చుకొని అయితే ముగ్గు పెట్టుకుంటాను. ఇంకా ఆయన లేడు పిల్లలతో పాటు టిఫిన్ ఇచ్చి పంపించానంటే ఇంకా పొద్దున్నే నేను ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఇంకా ఆయన ఉన్నాడంటే కొంచెం లేట్గానే ఇస్తాను చేసుకుంటాను బయట పనులు. ఇంకా ఆయన పోగానే అయితే బయట అయితే ఊడ్చుకొని అయితే ఇంకా ముగ్గు పెట్టుకోవాలి కదా, ఇంకా బయట అంతా ఊడ్చేసుకుంటున్నాను. ఇక నైట్ టైం అయితే ఇంకా డాగ్స్కి అన్నం పెడతా ఉంటాను. ఇంకా అక్కడైతే వెనక సైడ్ అయితే అన్నం కనిపిస్తుంది కదా. ఈసారి అయితే ఫ్రంట్ కెమెరా అంటే ముందు నుంచి అయితే వీడియో తీశాను. బ్యాక్ కెమెరాతో తీస్తే అసలు రావట్లేదు. అందుకనేసి ముందుకు ఇట్లా కెమెరా పెట్టుకొని అయితే వీడియో తీశాను. కొంచెం అట్లయితే వచ్చింది. ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకుంటాను. ఇంకా ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నా ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుందనేసి నాకు అనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతకు మించి నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, ఏం అడగాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ముందు ముందు ఇంకా నేర్చుకొని ఇంకా మంచి వీడియోస్ చేస్తానని అనుకుంటున్నాను. ఈ బయట ఊడ్చుకొని ముగ్గు పెట్టుకునేటప్పుడు కూడా ఎవరైనా చూస్తున్నారు ఏమైనా అనుకుంటారు అనేసి భయపడ్డాను. బట్ ఎవరు లేరు. ఉన్నా కూడా భయపడకుండా వీడియోస్ చేసుకోవాలి. ఇంకా భయపడుతూ ఉంటే మనం ఎప్పటికీ సక్సెస్ అవ్వలేము. ఇంకా మా ఆయనకు కూడా వీడియోస్ చేస్తున్నాను అంటే ఇంకేం అనలేదు. మా ఆయన కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా మా ఆయన సపోర్ట్ చేసినప్పుడు బయట వాళ్ళకి ఎందుకు భయపడడం అనేసి నేను కూడా సైలెంట్ అయిపోతాను. ఇంకా ఎవరేమనుకున్నా పెద్ద పట్టించుకోను. ఇంకా నేను చెప్పాను కదా ముగ్గులు నేర్చుకుంటానని, ఇంకా ఇట్లా కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను ముగ్గులు. అప్పటికప్పుడు అంటే నైట్ ట్రై చేసుకుంటాను ఏం వేసుకోవాలి ఎట్లా అనేసి. మళ్ళీ అది ఒక 2-3 డేస్ గుర్తుంటుంది, మళ్ళీ మర్చిపోతూ ఉంటాను అనమాట. అట్లా మర్చిపోకుండా అయితే ఒక బుక్లో అయితే వేసి పెట్టుకుంటాను ముగ్గులు. ఇంకప్పుడప్పుడు చూసుకుంటూ అయితే వేస్తూ ఉంటాను. కొన్ని అయితే కొత్తగా నేర్చుకుని అయితే వేస్తూ ఉంటాను. చాలా వరకు అయితే నేను అప్పటికప్పుడు నేర్చుకొని అయితే వేస్తూ ఉంటాను బయట ముగ్గులు. మనకు తిప్పుడు ముగ్గులు అంత రావు కాబట్టి, బట్ తిప్పుడు ముగ్గులు అంటే ఇష్టం కాబట్టి నేర్చుకొని అయితే ఇట్లా ముగ్గులు అయితే పెట్టుకుంటూ ఉంటాను.
నేను వేసే ముగ్గు ఎలా అనిపించింది ఏంటనేది మీరు నచ్చితే లైక్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా చేయండి, రిప్లై ఇస్తాను మీకు. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి, నేర్చుకుంటాను. కొన్ని ఏందంటే మనకు రావు అనుకుంటాము, కానీ మనం ట్రై చేస్తే అవి నేర్చుకోగలుగుతాం అనేసి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ట్రై చేయాలి ప్రతిదీ ఏదైనా సరే. రాదు అనేసి వదిలేస్తే అది అక్కడితోనే ఆగిపోతూ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే సరే మనం చేయగలుగుతాం, చేస్తాం అనుకొని అయితే ముందుకు వెళ్తూ ఉంటే అది మనం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. నేనైతే ఒకప్పుడు చాలా అట్లనే అనిపించేది అనమాట. నేనేం చేస్తాలే, నాకేం రాదు అనుకునేదాన్ని. బట్ నేను చాలా ఏమంటారు, చాలా మంది తిట్టుకోవడం వల్ల, చాలామంది నా మొహం మీద అనేవాళ్ళు కూడా ఉన్నారు. చాటుకు కూడా తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటాయి, ఏం రాదు అది ఇది అనేసి. ఇంకా అట్లా నేను ఇప్పుడు నేర్చుకొని అయితే ఇప్పుడు వాళ్ళకంటే నేను కొంచెం బెటర్గానే ఉన్నా అనే ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది ఎప్పుడు. నేను రాదు అనుకున్నది నేను అది ఏంటో నేర్చుకుంటూ ఉంటాను. అదే చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకు. రాదు అనేది అయితే నేను ఎప్పుడు తీసుకోను అనమాట. ఎందుకు ట్రై చేస్తే అయిపోతుంది కదా అనేసి అనిపిస్తూ ఉంటుంది. అట్లా నేను చేస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం బెటర్గానే ఉన్నా అనిపిస్తుంది. ప్రతిరోజు ఇట్లా ముగ్గు పెట్టుకొని ఇట్లా మంచిగా పసుపు కుంకుమ పెట్టుకొని బయట ఎంత మంచిగా ఇట్లా కళగా అనిపిస్తుందో, ఎంత మంచిగా వేసుకొని చేసుకుంటే. ఇంకా ఫైనల్గా అయితే నా ముగ్గు అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది నా ముగ్గు చూసి? బాగుందా లేదా అనేది ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా బయట అయిపోయాక ఇంట్లోకి వచ్చి అయితే నా బట్టలు అయితే చాలా బట్టలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ అయితే మడత చేసి పెట్టుకోవాలి, ఇంకెక్కడిదక్కడ చదిరేసుకోవాలి. ఇంక ఈ పని అయిపోతే నా పని మొత్తం క్లియర్ అయిపోయినట్టే. మా బట్టల కన్నా మా పిల్లల బట్టలే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి నుంచి వచ్చాక ఒక 2 జతలు మార్చుకుంటూ ఉంటారు. ఇంకా ఇంట్లో ఉంటే అవే పని. వాళ్ళు ఏం చేసినా ఇంకా అది ఇది మారుస్తూనే ఉంటారు కాబట్టి చాలా బట్టలు అయితే పడతాయి. వాటిని తీయడం ఒక పని, మడత చేసి మళ్ళీ ఎక్కడిదక్కడ చదరడం కూడా ఒక పెద్ద పని అనమాట. ఒక దిక్కు చదువుతూనే ఉంటాం, ఒక దిక్కు తీస్తూనే ఉంటారు. రోజు ఇదే పని నాకు. చేసినట్టు అనిపించదు ఇంట్లో. ఇప్పుడు మార్నింగ్ అంతా ఇల్లంతా చదువుకొని ఇదంతా నీట్గా పెట్టుకుంటాను కదా, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి అయితే ఇంకా ఎక్కడిదక్కడ ఉండిపోతుంది అనమాట. కచ్చరా ఉంటుంది. ఇంకా అదే టైంకి మా ఆయన కూడా వచ్చి ఇంకా ఇంట్లో ఏం చేయవా అని అంటూ ఉంటాడు అనమాట. కొంచెం బాధ అనిపిస్తుంది కానీ పర్లేదు మనకు. ఎందుకంటే చాలా వరకు మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎంత పని చేసి వచ్చినా నాకు చాలా వరకు హెల్ప్ చేస్తాడు. పిల్లలు ఎట్లుంటారు అనేది ఆయన కూడా తెలుసు కాబట్టి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కానీ వాళ్ళకంతా నాలెడ్జ్ రాలేదేమో అనిపిస్తుంది. అందుకే వాళ్ళని కూడా మేము పెద్దగా ఏమనం.